శ్రీమద్ భాగవతం 11వ స్కందం 21వ అధ్యాయం 15వ శ్లోకం. వేద మార్గాన్ని గురించి కృష్ణుడు ఉద్ధవుడికి వివరించుట. మంత్రస్థిత పరిజ్ఞానం కర్మసిద్ధిర్ మదర్పణం ధర్మ సంపద్యతే షడ్భిర్ అధర్మస్తు విపర్యయ. అనువాదము తాత్పర్యం. సముచితము జ్ఞానముతో జపించినప్పుడు మంత్రము పవిత్రము చేయును. రెండు మీకు అనుకోటి ఒకటి సుధాకర్ రెడ్డి. సముచితము జ్ఞానముతో జపించినప్పుడు మంత్రము పవిత్రము చేయును. నాకు సమర్పించుట చేత కర్మ పరిశుద్ధమగును. ఈ విధంగా దేశము, కాలము, ద్రవ్యము, కర్త, మంత్రము, కర్మ పవిత్రములైనప్పుడు మనిషి ధర్మపరుడగును. ఈ ఆరింటిని ఉపేక్షించుటచే అతడు అధర్మపరుడుగా ఉండును. తాత్పర్యం. ఇక్కడ జీవిత ఉద్దేశం అమెరికా పోవడం కాదు, డబ్బులు సంపాదించడం కాదు, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం కాదు, లేదా ఇక్కడ మీ కోరికలు తీర్చుకోవడం కాదు. జీవిత ఉద్దేశం ముక్తి కూడా కాదు. ఒక విధంగా జీవిత ఉద్దేశం ముక్తిని పొందాలా, కానీ ముక్తిని పొందాలంటే ముక్తి కలుగుతుందా తెలుసుకోవాలా. ముక్తిని పొందడానికి ఏం తెలుసుకోవాలా, ఏం చేయాలా, ఏం తెలుసుకోవాలో ఏం చేయాలో తెలియక నాకు మోక్షం కావాలా, నాకు ముక్తి కావాలా, empty slogans. देखना आपको मुक्ति चाहिए तो अब पूछना पड़ेगा हमें मुक्ति कैसा मिलेगा ना कि हमें मुक्ति चाहिएगा। ये मार्केट में कोई खरीद के ले जाने वाली चीज़ नहीं है मुक्ति। नहीं, मुक्ति तो आप इसके लिए आप तैयार होना पड़ेगा। हमारा आसक्ति, हमारा बंधन इधर है, लेकिन हम मुक्ति चाहते हैं. మన ఇంట్రెస్ట్ ఇక్కడుంది, మన మోహం బంధాలు ఇక్కడున్నాయి, కానీ నాకు ముక్తి కావాలి. దట్ ఈస్ కాల్డ్ దురాశ, ఇంపాసిబుల్. కాబట్టి ఇక్కడ ఈరోజు ముక్తిని పొందడానికి మనుషులు తయారవ్వాలి. దానిలో ఒకటే కాదు, మామూలుగా మంత్రం ఇస్తాం. మంత్రం ఇచ్చి నువ్వు ఈ మంత్రం జపం చేస్తూ ఉంటే నీకు ముక్తి కలుగుతుంది. బతుకంతా కూడా మనం అపరాధాలు చేస్తూ మంత్రం జపం చేస్తే ముక్తి ఏమైనా కలుగుతుందా ఏంది అంటే వాళ్ళకు చెప్పాలి. నువ్వు అపరాధరహితంగా జపం చేయాలి. అంటే అపరాధం అంటే ఏమేమి అపరాధం? అది అపరాధరహితంగా అంటే ఏం అపరాధం? నానా రకాల అపరాధాలు ఉన్నాయి.
మీ రూమ్మేట్ని ఇష్టపడకపోవడం కూడా అపరాధం. అది అంతే కదా. దాన్ని అన్నారు హేట్ దిస్ సిన్ నాట్ దిస్ సిన్నర్. ఏదైనా వ్యక్తి ప్రవర్తన సరిగ్గా లేకపోతే అటువంటి ప్రవర్తన ఉండకూడదు. అంటే ఆయనలో ఉండే ఆత్మ పవిత్రమైందనే కాదా? ఆత్మ అందరూ ఒక హత్యలు చేసేవాళ్ళలో ఉండే ఆత్మ పవిత్రమైందా కాదా? మరి వాడు హత్యలు ఎందుకు చేస్తున్నాడు? ఆత్మ చేయమని చెప్పదు, హత్యలు. మనం భగవద్గీత ఇప్పుడు 2వ అధ్యాయం చదువుతున్నాడు. ఆత్మ చావదు, ఆత్మ చంపదు, ఆత్మని చంపలేము అని సుఖం వస్తుంది. ఆత్మ ఎవరిని చంపదు. చంపాలని చూసినా కూడా ఆత్మ ఏం చావదు. ఇవన్నీ కూడా మెంటల్ యాక్టివిటీస్. మనం ఎందో అనుకుంటున్నాం విషయాలు తెలియకుండా. మనం అటు ఇక్కడ విషయాలు తెలుసుకుంటే అటు ఇక్కడ సముచిత జ్ఞానంతో జపించినప్పుడు మనం మంత్రం జపించి చాలామంది మనం కీర్తన చేస్తుంటే వాళ్ళు కూడా వచ్చి హరే కృష్ణ హరే రామ్ వాళ్ళు కూడా పాల్గొంటారు కదా. మందిరంలో కీర్తన జరుగుతున్నప్పుడు బయటకు వాళ్ళు కూడా వచ్చి కీర్తన హరే కృష్ణ అంటారు, పోతారు. కానీ ఎందుకు హరే కృష్ణ అంటున్నామయ్యా? ఈ సిటీ ఇన్ని అలవాట్లేదంటే बैठक नहीं तो नीचे बैठने के लिए कौन बोला है? हमने बोला है क्या? अपना ख्याल रखे। इसका मतलब आप भी उठ के कुर्सी पे बैठेगा क्या? अपना ख्याल रखे बोलेगा तो ये उठने के लिए देख रहे हैं। बैठ सकते हैं, क्यों नहीं? परेशान है तो आप चौकड़ी मार के बैठने में परेशान है तो सिट कंफर्टेबली और ध्यान से सुनो. तो సముచితము జ్ఞానంతో జపించినప్పుడు చాంటింగ్ మంత్ర మంచిదే, కానీ ఎందుకు చేస్తున్నాం ఇదంతా అది కూడా తెలుసుకుని ఉండాలి. లేకపోతే మీ ఆలోచనలు బట్టి మనం నేను జపం చేస్తే ఎగ్జామ్లో పాస్ అవుతాను, నేను జపం చేస్తే నా శత్రువు నన్ను ఏం చేయలేడు, నేను జపం చేస్తే నా కోరిక తీరుతుంది అంటే మనకి మంత్రాన్ని ఎందుకు జపించాలా, ఎలా జపించాలా ఇక్కడ సముచిత జ్ఞానంతో జపించినప్పుడు మంత్రము నాకు సమర్పించుడి చేత కర్మ. భక్తులు అవే కర్మలు చేస్తున్నారు, మనమేం భక్తులం కాబట్టి మనం అంతు చిక్కని కర్మలు ఏమన్నా చేస్తున్నామేంది? ఇక్కడ భక్తులైన వాళ్ళు పాడుతున్నారు, మనం పాడుతున్నాం, వాళ్ళు తింటున్నారు, మనం తింటున్నారు, వాళ్ళు పండుకుంటున్నారు, వాళ్ళు డబ్బులు పెట్టుకున్నారు, మనం డబ్బులు పెట్టుకున్నాం. వాళ్ళు చేసే పనులే మనం కూడా చేస్తున్నాం. కానీ తేడా ఏందయ్యా అంటే వాళ్ళు చెత్త పాటలు పాడుతున్నారు, మనం దేవుడి పాటలు పాడుతున్నాం. వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం ధర్మం గురించి భక్తులు ఎప్పుడు మాట్లాడినా కూడా శాస్త్రంలో చెప్పేట్టుగా ఏదైనా భక్తులు మాట్లాడేప్పుడు సొంత కబుర్లు ఏం చెప్పక్కర్లేదు. భక్తులు మాట్లాడేప్పుడు మనం ఇతరులకి గుర్తు చేయడం. మనం భోజనానికి రమ్మని పిలవాలి కదా, లేకపోతే ఎందుకు వస్తాడు? మీరు కృష్ణ ప్రసాదం తినడానికి రండి,
కృష్ణప్రసాద్ అనే పదం వాడిన భోజనానికి రమ్మన పని అదే తినడం. కానీ కృష్ణ ప్రసాదం తిన్నాను, ప్రసాద సేవకి రండి అంటే వాడికి చదువుతున్నాం. ఎప్పుడు కూడా దేవుడికి నివేదన చేసుకుని తినాలా. మీరు తింటారో లేదు కానీ ఇక్కడ మాత్రం ఆ పద్ధతిలోనే పెడతారు భోజనం. అంటే అన్నీ భక్తులు అంటే వాళ్ళేదో అంతు చిక్కని అంతులేని అర్థం కాని ఏదో అలౌకిక బస్ నువ్వు ఇంద్రియ తృప్తి కోసం మాట్లాడుతున్నావు, పాడుతున్నావు, తింటున్నావు, డబ్బులు పెట్టుకుంటున్నావు. ఇంద్రియ తృప్తి కోసం ఆయన కూడా కృష్ణుడి కోసం చేస్తున్నావు. వి రీప్లేస్. మనం మన కోసం చేసుకుంటున్నాం, ఇప్పుడు కృష్ణుడి కోసం చేయబోయా అని చెబుతున్నాం. దట్స్ ఆల్. కృష్ణుడు నైవేద్యం పెడతారు, తీసి పారేస్తారే దాన్ని. కృష్ణుడికి ప్రసాదం నువ్వు తింటావు, నువ్వు తినమాకే బాబు కృష్ణుడికి పెట్టబోయా అంటాం. సరే సార్, అది పెట్టిన తర్వాత ఏం చేయాలి? అది మీరు తినాలి, మీకు కూడా కావాలి కదా. ఈ రకంగా భక్తులు ఏదో భక్తి అంటే వాళ్ళు విచిత్రమైనటువంటి అర్థం కానటువంటి పనులేం కాదు. నువ్వు చేసే ప్రతి పని నీ కోసం చేసుకుంటున్నావు, దేవుడి కోసం చేయవే. దట్స్ ఆల్. మీరు ముస్తాబోతారు అద్దంలో చూసుకుని, అవుడు లుక్ అని. కృష్ణుడికి నేను నచ్చుతానా లేదా? అంతే కదా. నేను పూలు కొట్టే వాళ్ళ మధ్యలోకి పోతే వాళ్ళంతా నన్ను అలా చూస్తారు. నాన్ సెన్స్ ఐడియా మరి. నేను కృష్ణుడికి ఎలా అనిపిస్తాను? తప్పేం లేదు. ఆడవాళ్ళు అందంగా ముస్తాపోవడం తప్పేం లేదు. అంతే జిడ్డు మొహంతో పోతారండి. ఎవడి కోసం అందంగా ఉండాలా? ఎవడికి చూపించుకోవాలన్నా అందాన్ని? కృష్ణుడికి చూపించుకోవాలి. ఇంతకుముందు ఊళ్ళో వాళ్ళంతా నన్ను చూస్తున్నారో లేదా? ఇప్పుడు కృష్ణుడు నన్ను చూస్తాడో లేదా? అంటే ఏ పని ఆపక్కర్లేదు, అన్ని పనులు. ఆరోగ్యంగా ఉండడానికి మీరు కసరత్తులు చేస్తూ ఉంటారు, ఎక్సర్సైజులు, కసరత్తులు. మీరు కృష్ణ భక్తురాలైతే तो ये डांस कर रही थी, मैं सोचा ये क्या हो गया? अच्छा है, हम वजन घटा देंगे, हम भगवान के लिए अच्छा काम कर सकेंगे. तो आप क्या विचार से वजन घटाना चाहते हैं? ये आप जाने. బరువు తక్కువైతే మంచిదే, కానీ బరువు తక్కువ అవడం వెనకాలండే ఆలోచన ఏంది? నేను బరువు తక్కువగా ఉంటే అందంగా ఉంటా. సరిగ్గా ఎక్సర్సైజ్ చేయొచ్చు, కానీ ఎక్సర్సైజ్ చేసి దాని వెనకాలండే ఆలోచన ఏంది? నేను ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే నేను చక్కగా దేవుడికి సేవ చేయగలుగుతాను. ఇద్దరు రంగురంగులు గొడ్లు వేసుకున్నారండి. ఆయన నలుపు, ఈయన ఇంకో రంగు. ఆయన ఇద్దరు ఒకే రంగు వేసుకోవచ్చు కదా. గోవిందమాల వేసుకునేవాడు వాళ్ళు ఏం చేస్తారు? గోవిందమాల గోవిందమాల వేసుకున్నాడు వాళ్ళు ఏం చేస్తారంట? ఏం పని చేస్తారు? ఇద్దరు బయట మెడికల్. మీ ఫ్రెండ్ మీరు ఆయన ఎందుకు కన్విన్స్ చేయలేదు? మీరు ఈయన ఎందుకు కన్విన్స్ చేయ? ఏమయ్యా నువ్వు కూడా శివమాల ఏం చెప్పి మీరు చెప్పి ఉండాలా? ఆయన మీకు ఏమయ్యా నువ్వు ఆ చెప్పు మాల ఏమని మా దగ్గరికి వస్తే మేము చెబుతున్నాం కదా. మీరు గుడ్డల రంగు మార్చకపోయినా మీరు ఎలా ఎప్పుడు గోవిందమాల వేసుకోవాలి ఎప్పుడు. అందుకే మేము గుడ్డల రంగు గురించి ఎక్కువ మాట్లాడడం వెళతాం. మాకు కావాల్సింది
మనసుకి రంగు అంటుకోవాలి. అది కూడా ఏం రంగు అంటుకోవాలి అంటే కృష్ణ భక్తి మనసులో ఉండాలి. గుడ్డలు మీ ఇష్టం, వేసుకుంటారు వేసుకోరా, కంపల్సరీ ఏం లేదు. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన ప్యాంట్ వేసుకున్నాడు, ఆయన తెల్లగొడ్లు వేసుకున్నాడు, దాంతో ఏమవుతుంది? అసలైనట్టు మీ చైతన్యం, మీ మనస్సు దేవుడి మీద ఉంటుందా లేదా అది కావాలి. అంతే కదా. బయట వాళ్ళకి చూపించాలంటే మేమంతా గోవింద దీక్షలో ఉన్నాం, శివ దీక్షలో ఉన్నాం, అయ్యప్ప దీక్షలో. జనానికి చెప్పుకోవాలంటే ఇదంతా జనానికి చెప్పుకుంటే లాభం, చెప్పుకోకపోతే లాభం. మీరు చేసేది వాళ్ళ కోసం చేస్తున్నారు, మీకోసం చేసుకుంటున్నారా? మీకోసం కదా ఆబ్వియస్లీ. అప్పుడు ఆలోచించాలా, ఆత్మకి అయ్యప్ప కావాలా, ఆత్మకి శివయ్య కావాలా, ఆత్మకి వీళ్ళు కూడా అమ్మవారి దీక్ష కూడా తీసుకుంటారు కదా, ఎర్రగొడ్లు వేసుకుని. వాళ్ళంతా విజయవాడ పోతూ ఉంటారు. నల్లగొడ్లు వేసుకునే వాళ్ళంతా కేరళ వైపు, ఎర్రగొడ్లు వేసుకునే వాళ్ళంతా ఆ గోవిందమాల వేసుకునే వాళ్ళంతా తిరుపతి వైపు పోతూ ఉంటారు. మేము ఎక్కడికి పోము, ఎందుకంటే దేవుడిని పొందాలంటే ఎక్కడికి పోవక్కర్లేదు. దేవుడిని పొందాలంటే ఇట్లా వినాలి, విని తెలుసుకోవాలి. ఏం సార్ భగవద్గీతలో ఏముంది, ఏం సార్ విన్నది మన మనసులో ఉండిపోవాలంటే దానికి ఏం చేయాలి మీకు తెలుస్తుంది. ప్రస్తుతం మీకు దేవుడు ఎవరో తెలియకుండా వాడిని చూసి వీడిని చూసి, నిజంగానే కదా, మీరు అయ్యప్ప మాల వేశారంటే వాడేవాడు వేసుకున్నాడు, మీ ఫ్రెండ్ మీ పక్కింటాడు వాడు, మనం కూడా మీరు ఎందుకు వేసుకున్నారు శివమాల. కానీ మీరు నిజంగా ఏ మాల వేసుకోవాలో చూడాలంటే భగవద్గీతలో ఏం రాసింది. జనాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. నేను కూడా అర్థం లేకుండా చేయాలా, నేను భగవద్గీతలో చెప్పినట్టు చేయాలా. తెలివితేటలు. ఎవరు తప్పు ఒప్పు అంటే మీరిద్దరూ తప్పేశారంట, ఇదేంద్ర బాబు మంచి పని చేస్తాం తప్పేశారంటాడు. భగవద్గీత పద్ధతిలో మీరిద్దరూ తప్పే చేస్తున్నారు. అది మీరు అవుననుకుంటారా కాదనుకుంటారా అది మీ ఇష్టం. నేను చెప్పాల్సింది భగవద్గీతలో ఎవరిని చెబుతూ ఉన్నాను. ఇంక మీరు ఆలోచించుకోవాలా, నేను నా ఇష్టం వచ్చినట్టు చేయాలా, భగవద్గీతలు చెప్పినట్టు చేయాలా. ఎటు చేస్తే బాగుంటుంది, ఎటు చేస్తే బాగుంటుంది? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే బాగుంటుందా? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కాబట్టి ఈ రకంగా మనం ఈ సంసారంలో కొట్టుకుపోతున్నాం. ఒకసారి దేవుడు చెప్పినట్టు చేసినట్టయితే ఇటు కొట్టుకుపోవడం ఆగి ఇటు పైకి పోవడం ప్రారంభిస్తాం. మీరు పైకి పోవడానికి మాలలు వేసుకుంటున్నారా, కిందకి పోవడానికి మాలలు వేసుకుంటున్నారా? పైకి పోవడానికి. అంటే ఇప్పుడు ఉన్న బతుకు కంటే మెరుగైనటువంటి జీవితం పొందడం కోసం ఈ ప్రయత్నం అంతా, అవునా కదా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కంటే, అది డబ్బు కావచ్చు, తెలివితేటలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సుఖం కావచ్చు, ఇప్పటికంటే మెరుగైనటువంటి పరిస్థితి కోసం మనం భగవంతుడి చుట్టూ చక్కర్లు కొడుతున్నాం. కానీ భగవద్గీత తెలియకుండా ఇష్టం వచ్చేట్టు చేస్తే ఎక్కడికి పోతుంది ఈ భక్తి అంతా? కాబట్టే మనం మారం. అంటే మాల దిగంగానే ఇద్దరు మాంసాహారం తింటారా? మామూలుగా మాల వేసుకున్నప్పుడు కాదు, మామూలుగా ఉన్నప్పుడు మాంసం తింటారా ఇద్దరు? అంటే మనం కరెక్ట్గా దేవుడి కోసం చేయట్లేదు కాబట్టి ఇవన్నీ చేసి మళ్ళీ మామూలే, బతుకు మళ్ళీ మామూలే. నెక్స్ట్ మండల దీక్ష అయిపోగానే మళ్ళీ మామూలు బతుకు. ఎందుకంటే మనం చేయాల్సిన సరిగ్గా చేయకపోతే, కరెక్ట్గా దేవుడితో లింక్ పడితే, వీళ్ళంతా కూడా ఇంతకుముందు మాంసం తినేవాళ్ళు, ఇప్పుడు టీ కాఫీలు కూడా తాగటాల, వాళ్ళు ఉల్లిపాయలు కూడా తింటాల. అంటే వాళ్ళకి బాగా కంట్రోల్ వచ్చేసింది. ప్లస్ ఇంకా భక్తులు ఎదగడానికి మాంసాన్ని అట్లా వదిలిపెట్టేశారు, ఉల్లిపాయలు కూడా తింటాల, టీ కాఫీలు కూడా తాగటాల. మీరు గుడ్డులో ఒక ముక్క తింటారు, ఆయన ఫుల్గా 5 గుడ్లు లాగా ఇచ్చేస్తాడు ఆయన.
5 గుడ్లు ఒక ముక్క తింటారు. కానీ మీరు గుడ్డు తింటారా అంటే ఇద్దరు తలకాయ ఊపాలి. లేదు సార్ నేను ఒక ముక్కే తిన్నాను, ముక్క తింటే గుడ్డు తిన్నట్టు కదా అయింది, తిన్నట్టే కదా. అంటే టీ, కాఫీ, ఉల్లిపాయ, మాంసం ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి తామసిక వస్తువులే. ఒక దానిలో డోస్ ఎక్కువ. మాంసం తింటే బాగా తమోగుణం, అది ఉల్లిపాయ తింటే కొద్దిగా, కానీ రోజు తింటుంటే మెల్లిమెల్లి తమోగుణం పెరిగిపోతుంది. ఉల్లిపాయలో 1% తమోగుణం, మాంసంలో 100% తమోగుణం. కానీ రోజు ఉల్లిపాయ తింటుంటే 1 2 2 5 2 3 5 3 4 అయింది. మెల్లిగా మీరు కూడా మాంసం తింటే తప్పేంది అనే స్థితికి వస్తారు. మొదటి ఉల్లిపాయలతో ప్రారంభిస్తారు, ఉల్లిపాయలు తింటే తప్పేంది ఆల్రెడీ. అంతే కదా, ఇప్పుడు అందరూ కూడా మారిపోతుంది. దానికి ఇంతకుముందు తినేవాళ్ళు కాదు, కానీ ఉల్లిపాయలు తింటున్నారు. తింటాం మాంసం తింటే కూడా తప్పేంది అంటే బుద్ధి పూర్తిగా పాడైపోయింది. అంటే మీరు మనస్సుని నిర్మలంగా ఉంచుకోవాలంటే ఒకటి భగవద్గీత చదవాలి. మనస్సుని నిర్మలంగా ఉంచుకోవాలంటే నిజంగా దేవుడి పేరేదో చేయాలి. ఉదాహరణకి మోడీ గారికి కూడా కొంత శక్తి ఉంది కదా, లేకపోతే ఆయన కంట్రోల్ చేస్తుంది. మోడీ గారికి పవర్స్ ఉన్నాయి. మరి ఇంద్రుడికి, శివయ్యకి వాళ్ళకు కూడా పవర్స్ ఉన్నాయి. లేకపోతే మీరు వాళ్ళ మాలలు ఎందుకు వేస్తారు? అయ్యప్ప స్వామికి కొంత శక్తి ఉంది. మనం ఆయన మాల వేసుకుని ఆయన పూజిస్తే ఆయన శక్తి మనకు కొంత వచ్చి బాగుపడతాం అనే ఉద్దేశం. మీరు కూడా నన్ను అడిగితే శివయ్య మాల వేసుకుంటే ఎక్కువ శక్తి కలుగుతుందా, అయ్యప్ప మాల వేసుకుంటే ఎక్కువ, మొత్తం కొంత శక్తి కలుగుతుంది. కానీ ఎవరి పవర్ ఎంత? అంతే కదా. కలెక్టర్ గారి పవర్ ఎంత, ఎమ్మెల్యే గారి పవర్ ఎంత, సీఎం గారి పవర్ ఎంత, ప్రెసిడెంట్ గారి పవర్, వేరు పవర్లు కదా. అట్లా మీరు ఎవరిని పూజిస్తున్నా అంత ఇంత పవర్ ఉంది వాళ్ళకి, లేకపోతే వాళ్ళ వెనకాల ఎందుకు పోతారు? కానీ ఎవరిని పూజించినట్లయితే మన జీవితం శాశ్వతంగా మారిపోతుంది. అది కావాల్సింది. 40 రోజులు మారి మళ్ళీ బౌన్స్ బ్యాక్, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, మళ్ళీ 40 రోజులు మళ్ళీ బౌన్స్ బ్యాక్. మనం ఆ చెడు వెళ్లకుండా ఉండిపోయే పద్ధతి ఏమన్నా ఉందా? లేదా తమాషానా 40 రోజులు సరిగ్గా ఉండడం, ఆ తర్వాత పాడు జీవితంలోకి వెళ్ళిపోవడం ఆలోచించాల్సిన విషయాలు. మీకు ప్రారంభకుల కృష్ణ చైతన్యం అని చిన్న పుస్తకం ఇస్తాం, భగవద్గీత లవ్ పుస్తకం. ఇది చూసి మీరు భయపడిపోవచ్చు, ఇదంతా మనలాంటి వాళ్ళకి అవసరం అని. మీకు ఎంత అవసరమో తెలియజేసేది ఇప్పుడు నేను మాట్లాడుతుంటే. ఈ గేమ్ మీ ఇద్దరు ఎక్కువ ఎవరు చదువుకున్నారు? మీరేం చదువుకున్నాడు, ఆయన ఏం చదువుకున్నాడు? మీరేం చదువుకున్నారు, ఆయన ఏం చదువుకున్నారు? బీటెక్. మీరు ఈయన బీసీఏ, ఎంసీఏ. ఆయనకి ప్రారంభకుల కృష్ణ చైతన్యం, ఆ బీటెక్ చదువుకున్న ఆయనకి హరే కృష్ణ సవాల్. ఇంకా కొద్దిగా టైం ఉంది. ఇక్కడ మనం చెప్పుకుంటుంది జ్ఞానం ఉండి మంత్రం చేస్తే అప్పుడు దాని ఫలితం వేరుగా ఉంటుంది. జ్ఞానం లేకుండా మంత్రం చేస్తే, ఎందుకంటే మనం ఎలాంటి అవగాహనతో చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఎంబీబీఎస్లో అడ్మిషన్ తెచ్చుకోవాలా? అబ్బాయి ఈయనకేం కావాలంటే, అదే ఏం కావాలంటే ఈయనకి మీకు ఎంబీబీఎస్ సీట్. నాకెట్లా తెలుస్తుంది? నేను చెప్పేసా. మనవాటి నుంచి అప్పుడప్పుడు ఆయన చెప్పిస్తూ ఉంటాడు కదా. ఇప్పుడు ఇక్కడ మీరు
మనం చెబుతుంది జ్ఞానంతో మంత్రం చెప్పించినప్పుడు ఒక ఫలితం ఉంటుంది, జ్ఞానం లేకుండా మంత్రం చెప్పిస్తే ఇంకో ఫలితం ఉంటుంది. ఉదాహరణకి చెప్పా, ఈ అబ్బాయికి ఎంబీబీఎస్లో సీటు కావాలి, అందుకని మంత్రం చెప్పడం ప్రారంభిస్తాడు. మంత్రం చేసిన ఎంబీబీఎస్లో సీట్ వస్తుంది, వదిలిపారేస్తాడు. అయిపోయింది, మనకు కావాల్సిన ఎంబీబీఎస్ కావాలని మంత్రం చెప్పేస్తాడు. ఎంబీబీఎస్ సీట్ దొరికింది, ఇంకా మంత్రం మనకు ఇంకా ఎంబీబీఎస్లో ఇలా ముందు ఎండీకి వెళ్ళిపోవాలా, డిఎంకి వెళ్ళిపోవాలా, ఇటంత పోతాడు. అంటే మంత్రం నుంచి ఇంతకంటే గొప్ప గొప్పగా దొరుకుతాయి. మంత్రం చేస్తుంటే ఎంబీబీఎస్ కాదు, ఎండిఏ కాదు. మీరు అడగాల్సి వస్తుంది, సార్ మరి ఎంత మంత్రంతో ఏం కోరుకోవాలి సార్? ఆనందం కోరుకోవాలి. మీరు ఎండి చదువుకుని సంపాదన సరిగ్గా లేకపోతే బాధపడతారా లేదా? అరే ఇంత ఎండి చదువుకుని సంపాదన లేకపోతే లాభం ఏంది? ప్రాక్టీస్ సరిగ్గా లేకపోతే లాభం ఏంది? అంటే మీరు మంత్రం నుంచి సరిగ్గా అడగలేదు ఏం కావాలో, మీరు మంత్రం నుంచి ఆనందం అడగండి. నాకు ఈ మంత్రం చేస్తే ఆనందంగా, అప్పుడు ఎండి లేకపోయినా కూడా ఆనందంగా ఉంటే లోటే ఉంది. ఒకవేళ ఎంబీబీఎస్లో అడ్మిషన్ రాదు, బతుకంత విషాదంగా ఉంటాడు, అవసరం లేదు. ఇదిగా అందరూ ఎంబీబీఎస్లు గారు, ఈయన దేవుడు ఎంబీబీఎస్ చేయకుండా ఇంకో లైన్లో పెట్టి గొప్ప వ్యక్తి అయిపోతాడు. అప్పుడు మీరు అనుకుంటే మంచిదైంది, మరి అబ్బాయి ఎంబీబీఎస్ సీట్ దొరికింటే నీళ్ళు ఇంజక్షన్లు ఇస్తావు, తప్పుడు ఆపరేషన్, పాపం జీవితం గడిపిండేవాడు. దేవుడు కాపాడాడు, ఈ లైన్లోకి వచ్చాడు, రాణింపుకి వచ్చాడు. అంటే దేవుడు ఏది చేసినా మనం మంచిగా చేస్తాడు అనుకోవాలి, అంతే కదా. లేకపోతే ఆయన ఎంబీబీఎస్ ఎగదోసి అడ్మిషన్ దొరకకపోతే ఆయన డిప్రెషన్లోకి పోయి ఆయనతో పాటు మీరు కూడా ఎప్పుడు కూడా మనం మంత్రం జపం చేసేప్పుడు దాని నుంచి భగవంతుడి మంత్రాన్ని ఎందుకు జపం చేయమంటున్నాడు. మళ్ళీ వస్తూ ఉండండి, ప్రసాదం తీసుకోండి. They may think it is for free. అది తెలుసా? She knows కామాక్షి. అదే సో టైం అయింది. కాబట్టి ఇక్కడ తెలుసుకొని మంత్రం జపం చేయడం, తెలియక మనం మంత్రం చేస్తూ ఉండడం, కొద్ది ఫలితం లేదా పూర్తి ఫలితం కలగాలంటే ఎందుకు చేయాలో తెలుసుకోవాలి. అదే రకంగా మనం చేసే కర్మలు, అర్జునుడు యుద్ధం చేశాడు, అవునా కదా? అర్జునుడు యుద్ధం చేశాడా లేదా? తెలుసా? ఆ మాత్రం తెలుసా? మహాభారత ఇట్స్ గుడ్. సో అర్జునుడు యుద్ధం చేశాడు, యుద్ధం చేసి జనాలందరినీ తుక్కుగా చంపారేశాడు. వాళ్ళు చంపడం పాపం. కరెక్ట్. సో భగవంతుడు చెప్పాడు అర్జునుడు నువ్వు చంపబోయా అని. కాబట్టి అర్జునుడు ఇంకా ఆలోచించక్కర్లా, భగవంతుడు చెప్పాడు. భగవంతుడు చెప్పాడంటే అది చచ్చేవాడికి మంచిదే, చంపేవాడికి మంచిదే. ఇద్దరికి పైన అందరికీ మంచిదే, అందరికీ మంచిదే. దుర్మార్గులైనటువంటి ప్రభుత్వం లేనట్లయితే అందరికీ మంచిదే. కాబట్టి కృష్ణుడు ఏర్పాటు. కాబట్టి ఇక్కడ ఉన్నాడు, కర్మలు నాకు సమర్పించుట చేత మీరు ఏం చేసినా కూడా అది భగవంతుడికి సమర్పించాలి. మీరు వంట చేస్తారు, ఈయన మీకు చెప్పాడో మీరు ఆయన చెబుతారు. ఆయన భగవద్గీత చదువుతున్నాడు, గీతలో ఏం రాసింది? ఇట్లా నాకు సమర్పించు. అటు వంట వండితే ముందు కృష్ణుడికి సమర్పించాలి, ఆ తర్వాత అందరు తినాలి. చేస్తున్నారు అది? నిజంగా చెప్పండి. తినే ముందు ప్రే. దట్ గివ్స్ ఎ డిఫరెంట్. తినే ముందు ప్రే చేస్తాడు. మేము చెప్పేది తినే ముందు భోజనాన్ని దేవుడికి అర్పించమని చెబుతున్నాం. నీ ప్రేయర్ ఒక ఉద్దేశం అదేనా?
మరి వీళ్ళకి పాప వీళ్ళగతే ఏంది, మీ అమ్మగతే ఏంటి? ఇరుక్కుపోతూ ఉంటుంది సంసారంలో, ఇరుక్కుపోతావు, కొట్టుకుపోతావు. నువ్వు మాత్రం నిన్ను కాపాడుకునే పద్ధతి నీకు దొరికింది. నేను భోజనం చేస్తాను, మీ అబ్బాయి చదువుతున్నాడు, మీకు చెప్పలేదు ఎప్పుడు. మీ అబ్బాయి చదువుతున్నాడు, నేను భోజనం చేసే ముందు ఆ కర్మలు నాకు తగులుకోకుండా ఉండడానికి నేను ఆ భగవంతుడిగా భోజనాన్ని ముందు ఆయనకి అర్పించి దాన్ని నేను ప్రసాదంగా తింటా అంటున్నాడు. మరి మీకు కూడా చెప్పాలి కదా, మీ అమ్మకు కూడా మేలు చేయాలి కదా. మరి నువ్వు అందుకని ఇంకా అప్పుడు ఇంకా ఆయన మంచిగా చదువుతున్నాడు, వినాలి కదా. అంటే కోడి పిల్ల కాబోయే ఎగ్గుని తింటే తిన్నట్టు కాదు, అది కోడి పిల్ల అయితే వెంటనే ఆఫ్ చేయాలి. అదే లాజిక్. కోడి గుడ్డే కదా ముందుకెళ్ళి, గుడ్డు లేకుండా కోడి పిల్ల వస్తుంది ఎప్పుడైనా చెప్పండి? కోడి గుడ్డు లేకుండా పిల్ల వస్తే మేము కూడా తింటాం. సారీ, కోడిగుడ్డు నుంచి వచ్చిన పిల్ల కాదంటే. అంటే అప్పుడప్పుడు చాక్లెట్ కోడిని తయారు చేస్తారు. మీరు తోక తినచ్చు, మీరు తలకాయ తినచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే గుడ్డు నుంచి రాలేదు ఆ కోడి. ఆ కోడి అని అంటారు పంచదార చిలకలు అనేవాళ్ళు. మన తెలుగు పంచదార చిలకలు, కొన్ని పండగలప్పుడు పంచదార చిలక మామూలుగా చిలకని తినకూడదు, కానీ పంచదార చిలక తినచ్చా లేదా? తినచ్చు. ఆకారం మాత్రమే చిలక ఆకారం, కానీ అది చిలక కాదు. కాబట్టి పంచదార చిలక తినచ్చు. అంటే పంచదార కోడి తినచ్చు, మీరు పంచదార గుడ్డు తినచ్చు. ఏదైనా చక్కగా మీరు శాకాహారాన్ని గుడ్డులాగా చేసుకోండి, పన్నీర్ని గుడ్డులాగా చేసుకోండి. మీరు గుడ్డు తింటున్నారు అనుకోండి, తప్పేం లేదు. కానీ డైరెక్ట్గా ఏ గుడ్డు నుంచి అయితే కోడి పిల్ల వస్తుందో ఆ గుడ్డుని మీరు గుడ్డు రూపంలో తిన్నా, కోడిని తిన్నా రెండూ తప్పే. కాబట్టి గుడ్లు, చేపలు, మాంసం. మీ అబ్బాయి మాట వింటారా లేదా? మీరు వినాలా? మంచిది. మీకు వినాలా? మీ మాట ఏమింటలో చెప్పండి, అది మీరు సరిగ్గా చెప్పలేదు. నేను చెప్తాను, మీరు ఏ మాట కాదు అంటున్నాడు చెప్పండి. ఏ మాట కాదంటున్నాడు? మా మాట కూడా వినాలన్నారు మీరు. కరెక్టే, తల్లిదండ్రుల మాట వినాలా? ఆయన చదువుకోవట్లేదండి మీరు? ఆయన తెలుసు, ఆయనకే మాంసం తినకూడదని తెలిసిపోతే చదువుకోవాలి, అడుగు తింటాడు. ఉద్యోగం తెచ్చుకోవాలి కదా బతకడానికి. ఏం ఉద్యోగం చేయాలి? ఫారెన్సిక్. విచిత్రమైన ఫీల్డ్ ఎంచుకున్నాడు. ఫారెన్సిక్ అంటే ఈ కూలిపోయినాయి, చచ్చిపోయినాయి, యాక్సిడెంట్లు ఇవన్నీ తీసుకుని వాడు నిజంగా ఎట చచ్చాడు తేల్చాలి. ఫారెన్సిక్ అంత కంఫర్టబుల్ జాబ్ ఏం కాదు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ అబ్బాయి మీకు మా తెలుగులో కురాడు గట్టిగానే ఆలోచిస్తున్నాడు. ఎంకరేజ్, ఏ ఫీల్డ్ ఆయనకి ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లోకి వెళ్ళాడంటే రాణిస్తాడు, బాగా సక్సెస్ అవుతాడు. వాళ్ళ తల్లిదండ్రులు అడగాల్సిందే, నీకు ఏం చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా? అది మంచి సబ్జెక్ట్ అయితే, ఉపయోగపడే సబ్జెక్ట్ అయితే మంచిది. గో ఫుల్ స్పీడ్. మా ఇంట్లో కూడా మా అమ్మ నాన్న చెప్పింది నేను వెళ్ళా. మా అమ్మ నాన్న నన్ను సివిల్స్కి పోమన్నాను, నేను డాక్టర్ కావాలని చెప్పా. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని రాత్రి అంతా అలా డాక్టర్ అవుతాడు, డాక్టర్ అయితే మంచిదే, వాడికి ఇష్టమైన సబ్జెక్ట్ మంచి డాక్టర్గా, ఆ రకంగా మంచిదే. అట్లీస్ట్ మీకు తెలీదు మేము చదువుతున్నాం. ఆయన చెప్పిన 2 సబ్జెక్ట్స్ ఫారెన్సిక్ మెడిసిన్, జెనెటిక్స్. జెనెటిక్స్లో అంతా చేయగలిగేదేం లేదా రీసెర్చ్?
ఎక్స్పెరిమెంటల్ గ్రౌండ్ బ్రేకింగ్, అంటే నాట్ డే టు డే జాబ్లా కాకుండా సంథింగ్ ప్యూర్ కానీ. మేము అవన్నీ చూసి మాకు 70 ఏళ్ళు వచ్చి నేను డాక్టర్ని అయ్యండి జెనెటిక్స్ అని భగవంతుడు చేసిన సృష్టిని మనం దాన్ని వికృతం చేయడం మన అతి తెలివితేటలు అవసరం లేదు. నేను జీవితంలో అసలు భగవంతుడు మానవ జన్మించి నీకు ముసలితనం రోగము చావు వచ్చే లోపల నువ్వు నాతో ఆత్మను తెలుసుకుని నాతో ఉండే సంబంధాన్ని పొందేసి బయటకు వచ్చేయమంటున్నాడు ఆయన. దేనిలోనూ పడిపోతే ఒకటి పాప చేస్తాను నేను. ఒకసారి ఈ స్వామి 2 యూనివర్సిటీలో ప్రోగ్రాం ఇచ్చాడు. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో. ఈయన విశాఖపట్నం పోయాడు పెద్ద ఆయన. అదే రకంగా ఇంకో చోట ఇంకో యూనివర్సిటీలో ఆయన ప్రవచనం ఇచ్చి ఇట్లా ఎదుర్కొండే కొంత స్టూడెంట్స్ కూర్చుంటే ఏం చదువుతున్నా అన్నాడు. జస్ట్ ఆయన అయిన తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత స్టూడెంట్లు కదా ఏమన్నా నువ్వేం చదువుతున్నా అంటే అబ్బాయి ఏం చెప్పాడు, నేను ఎంటమాలజీ చదువుతున్నాడు. ఎంటమాలజీ అంటే తెలుసా మీకు? జియాలజీ కాదు, ఎంటమాలజీ. చదువుతుంది డిక్షనరీ. ఎంటమాలజీ అంటే స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్, అంటే ఈ మిడతలు బొద్దింకలు ఈ పురుగులు ఇవన్నీ చదివి దాన్ని ఎంటమాలజీ అంటారు. క్రిమికీటకాలు దాని సైడ్. ఆయన కొద్దిగా ఆశ్చర్యపోయాడు. ప్రభుపాద సార్ జనాలు ఇట్లా కూడా చదువుతారా, క్రిములు కీటకాల గురించి కూడా వాళ్ళ జీవితం అంతా కూడా ఆ సబ్జెక్టులు అని చెప్పి ఆయన అన్నాడు, మీరు భగవంతుడి గురించి భాగవతం గురించి చదివితే మీరు జీవితంలో ఎదుగుతారు. పురుగులు వాటి కదలికలు ఏంది, వాటి తిండి ఏంది, వాటి జీవితం ఏంది, బతుకంతా చదువుతుంటే చనిపోయేప్పుడు మనకు ఆ పురుగులే కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బతుకంతా వాటితో అదే సబ్జెక్ట్తో, అంటే వచ్చే జన్మలో మనం కూడా పురుగు జన్మెత్తచ్చు. మన కాన్షియస్నెస్ అటువంటి పురుగుల రకరకాల పురుగులు అంటే ఎప్పుడు ఎన్ని చదివి దానివల్ల వచ్చే జన్మలో పురుగు జన్మ. మన మనసులో ఇటువంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి కాబట్టి పురుగు జన్మ. ఇంకోసారి ఇంకో ఆయన అడిగినప్పుడు ఇంకో యూనివర్సిటీలో నువ్వేం చేస్తావా అంటే నేను హిస్టరీ చదువుతా సార్. నాకు హిస్టరీలో ఏం చదువుతారంటే అన్నాడు, మేము హిట్లరు, బాబరు, ఈ నెహ్రూ, గాంధీ వీళ్ళ చరిత్ర చదువుతాం అంటే ఆయన అన్నాడు, వీళ్ళు ప్రహ్లాదుడి గురించి చదవచ్చు, నారదుడి గురించి చదవచ్చు, వాళ్ళంతా ఎంతో గొప్ప వ్యక్తులు. ఈ బాబరు ఊచకోత కోసి అత్యాచారాలు చేసి దుర్మార్గాలు చేసి అటువంటి వాళ్ళ జీవితాలను చదివితే ఏం లాభం మనకి? వాడి చరిత్ర చదివితే ఏంది మనం నేర్చుకునేది? కానీ ప్రహ్లాదుడి చరిత్ర చదివారనుకోండి, వా ప్రహ్లాదుడు ఎంత పట్టుదలతో ఎలా అతను ఒక సజ్జనుడిగా చక్కటి అలవాట్లు, నిస్వార్థం, అన్ని గుణాలు ఉన్నాయి. మనుషులు ఇట్లా కూడా బతకగలరా? ప్రహ్లాదుడి జీవిత చరిత్ర మనుషులు ఇట్లా కూడా బతకగలరు, ఇంత గొప్పగా బతకగలరా? ఆ రకంగా మనం చదివితే హిస్టరీ గొప్ప వ్యక్తులు. భాగవతం అంటే ఏంది? భాగవతంలో పనికిమాల వాళ్ళ చరిత్ర. దీనిలో అంబరీష్ మహారాజు, పరీక్షిత్ మహారాజు, యుధిష్ఠిర్ మహారాజు, బలి మహారాజు గొప్ప గొప్ప అంటే ఈ పనికిమాల వాళ్ళని ఎత్తేసారు. ఈ రావణుడు, కంసుడు వాళ్ళ గురించి కొద్దిగా ఉంటుంది. అదైతే అలా ఉండకూడదు, అలా ఉన్నట్లయితే దిక్కుమాలని చదువుతూ వస్తాం అనేటువంటి మెసేజ్ వస్తుంది. కాబట్టి అది కూడా కొంత అంటే మనం రాక్షసులాగా బతుకుతున్నాం, మనం దేవతలాగా తెలుసుకోవడానికి కంపేర్. కానీ ఇక్కడ మనం చెప్పేది ప్రహ్లాదుడి గురించి ఎక్కువ ఉంటుంది, హిరణ్యకశిపుడి గురించి అంత ఎక్కువ ఉండదు. దీనిలో విభీషణుడి గురించి, హనుమంతుడి గురించి ఎక్కువ ఉంటుంది. రావణుడి గురించి అంత ఎక్కువ ఉండదు. రావణుడి గురించి అంత ఎక్కువ ఏం చేయాలి?
నేను కూడా ఎలా రావణుడు కావాలా? అవసరం లేదు. ఆల్రెడీ మనమంతా కూడా మినీ రావణాస్. ఆల్రెడీ మనమంతా భగవద్భక్తులు గట్టిగా లేని వాళ్ళంతా కూడా బుల్లి రాక్షసులు. అంటే లేకపోతే మీరు మాంసం ఎందుకు తింటారు? బుల్లి రాక్షసులు ఎక్కువ తింటే మనం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాక్షసుడు అవ్వచ్చు. కానీ మనం చదవాల్సింది భగవద్గీత చదవాలా, రామాయణం చదవాలా, భాగవతం చదవాలా, మహాభారతం చదవాలా. తర్వాత మనకి తెలుస్తాయి విచ్ డైరెక్షన్ టు గో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.